పైసా తీసుకోకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. నిజంగా నేను కమర్షియల్ అయ్యి ఉంటే నేను ఈ రోజు బిగ్ బాస్ అయిన తర్వాత నేను నా ప్రయోజనాల గురించి నేను ఎన్నో డబ్బులు సంపాదించి ఎన్నో ఆఫర్లు వచ్చాయి, ఒక్క ఫోన్ ఎత్తలేదు. ఎన్నో ఫిల్మ్ ఆఫర్స్ వచ్చాయి, ఒక్క ఫోన్ ఎత్తలేదు. నాకు ఫస్ట్ నాకు గెలిపించిన వేలకి నేను కృతజ్ఞత చెప్పుకోవాలి. ఊరు వెళ్ళి ప్రతి ఒక్కరు అభిమానంతో ఎక్కడికి పిలిచినా, ఎలా పిలిచినా, ఎప్పుడు పిలిచినా కాదనుకుంటూ వెళ్ళాను. వెళ్ళిన ప్రతిసారి వాళ్ళు అభిమానాన్ని వాళ్ళు ఎంతో అభిమానంగా కొన్ని వేల మంది వచ్చారు. వాళ్ళు హ్యాపీగా పంపించాలని చెప్పి రాత్రి 2 అయినా 3,000 మందికి పైగా సెల్ఫీలు ఇచ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఎన్నో సిటీస్ లో సెల్ఫీలు ఇచ్చి వాళ్ళు సాక్రిఫైస్ చేసి పంపించిన రోజులు జరిగాయి. బికాస్ ఐఎమ్ ఫర్ ఫ్యాన్స్, ఐఎమ్ విత్ ఫ్యాన్స్. ఒక నిజంగా కమర్షియల్ అయితే బయటకు వచ్చిన తర్వాత నా స్వప్రయోజనాల కోసం ఎన్నో చేసుకోవాలి. నేను ఒక ఆక్సిజన్ బ్రాండ్ అంబాసిడర్ ఉన్నప్పుడు అడగండి, ఇప్పటికీ వాళ్ళు ఫోన్ చేసి అడగండి. ఈవెన్ టిల్ నౌ ఐ డిడ్ంట్ ఈవెన్ టేక్ ద అగ్రిమెంట్ బికాస్ ఐఎమ్ నాట్ ఎ కమర్షియల్, ఐఎమ్ ఓపెన్. వైజాగ్ నుంచి 50 రూపాయలతో అడుగు పెట్టాను సార్ హైదరాబాద్ లో. దేనికి సార్? జీవితం ఏదో సాధించాలి, నా తల్లికి ఇచ్చిన కోరిక నిలబెట్టుకోవాలని 20 సంవత్సరాలు కష్టపడితే బిగ్ బాస్ అనే ఒక ఆపర్చునిటీ వచ్చింది. అందులో నేను కామన్ మ్యాన్ కి ఎంటర్ అయ్యాను. ఈవెన్ ఐఎమ్ బీయింగ్ సెలబ్రిటీ, ఐఎమ్ ఏ నార్మల్ మ్యాన్. అక్కడికి వచ్చిన రెమ్యూనరేషన్ అందరిలోని ఐ గాట్ వెరీ లెస్ రెమ్యూనరేషన్ ఇఫ్ కంపేర్ టు ఆల్. అలాంటిది నేను ఒక ఆపర్చునిటీని లైఫ్ లో మిస్ చేసుకోకూడదని ప్రతి రోజు రాత్రి పొగలు లోపల ఎన్ని ఎలిగేషన్స్ వచ్చినా, ఎవరు ఎన్ని తిట్టినా, నా బాల్స్ మీద కొడతానా, ఇంకేదన్నా నేను కేర్ చేయకుండా లైఫ్ నే నా టార్గెట్ పెట్టుకుని, గేమ్ నే టార్గెట్ పెట్టుకుని, గెలవాలని నా టార్గెట్ పెట్టుకుని ప్రతి రోజు రాత్రి పొగళ్ళు కష్టపడి గెలిచిన గేమ్ ని ఒక మూర్తి, TV5 మూర్తి అని అతను 3 గంటలు ఫేక్ ఎలిగేషన్స్ తో నా జీవితం మొత్తం నాశనం చేశాడు. ఐ వాంట్ టు ఆస్క్ హిమ్ హౌ డేర్ హీ కెన్ డు దట్. ప్రూఫ్స్ అంటే ఇవి. దిస్ ఇస్ ద ప్రూఫ్స్, దిస్ ఇస్ ద బ్యాంక్ ప్రూఫ్స్. ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూర్చోండి, 24/7 ఐల్ బి అవైలబుల్ ఇన్ మై ఆఫీస్. యూసఫ్ కూడా ఎనీ టైమ్, ఎనీ డౌట్స్ నా గురించి కానీ, కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ గురించి కానీ, ఎవరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా చేయండి. యూ కెన్ డే టు ఆస్క్ మీ ఎనీథింగ్. ఇందులో తిప్పి కొడితే 11.5 lakhs ఖర్చు పెట్టింది జస్ట్ 3.5 లక్షలు. అందులో ఒక చెక్ బౌన్స్ 2.5 లక్షలు ఖర్చు పెట్టాం. ఒకటి శ్రీకాకుళంకి, కడపలో ఒక బాబుకి కాలితే 10,000 ఇచ్చాం. మొన్నేమో డాన్ బాస్కో స్కూల్ కేమో 10,116 ఇచ్చాం. క్రిస్మస్ లో రోజు 8 పిల్లలతో మొత్తం రోజంతా స్పెండ్ చేసి వాళ్ళకి సినిమా తీసుకెళ్లి, వాళ్ళకి KFC కావాలన్నాయంటే KFC తినిపించి వాళ్ళతో స్పెండ్ చేసి గిఫ్ట్లు ఇచ్చి క్రిస్మస్ మొత్తం గడిపి వచ్చాం. కావాలంటే ఎవ్రీథింగ్ యూ హ్యావ్ ఇన్ మై ఫేస్బుక్. అలాంటిది రాంగ్ ఎలిగేషన్ తో నేను డాన్ బాస్కో స్కూల్ కి వెళ్తే వచ్చినప్పుడు 100 రూపాయలు వచ్చానంటారా? అదే మూర్తి గారు ఎలా నమ్ముతారు? వాళ్ళకి అక్షరాల 10,116 చెక్ ఇచ్చి రావడం జరిగింది. దానికి చెక్ ఇచ్చినట్టు ప్రతి పిల్లలు థ్యాంక్స్ అని చెప్పి వీడియో కూడా పంపించడం జరిగింది. అది ఆ రోజే మీరు చూస్తే నా ఫేస్బుక్ లో మొత్తం ఉంటుంది వాళ్ళు థ్యాంక్స్ చెప్పిన వీడియో. గోపి, ఇఫ్ యు వాంట్ ప్లే దట్. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.